నీవు వెళ్ళి ఇశ్రాయేలీల పెద్దలను పోగు చేసి, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. అది ఒక నిమిషం అమ్మ. మీ పితరుల దేవుడైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని జ్ఞాపం చేస్తున్నాడు. అంటే ఈరోజు నేను చెప్పాను చూడు, వాగ్దానము నెరవేర్చే దేవుడు. మోషేతో మాట్లాడుతూ యెహోవా దేవుడు చెప్తున్నమాట, నువ్వు ఇశ్రాయేల్లో ఉన్న నాయకులందరినీ పోగు చేసిన తర్వాత, నువ్వేం చేయాలి అనగా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అయిన నేను చెప్పబోయే విషయం వారికి తెలియజేయాలి. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, అనేక సార్లు మన జీవితంలో ఏదైనా ఆలస్యమైంది అనుకోండి, లేకపోతే మన జీవితంలో రావాల్సిన జవాబు సమయానికి రాకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని వాక్యం ద్వారా, లేకపోతే ఈ వర్తమానము ద్వారా, ఈ నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా, బైబిల్ సమయం కార్యక్రమం ద్వారా, లేకపోతే సమాధాన సమయం కార్యక్రమం ద్వారా అనేక సార్లు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని జ్ఞాపం చేస్తూ ఉంటాం. ఎందుకు అనగా, అలనాడు అబ్రహాము వాగ్దానము నెరవేర్చిన దేవుడు, అలనాడు ఇస్సాకుతో చేసిన వాగ్దానము నెరవేర్చిన దేవుడు, అలనాడు యాకోబుతో వాగ్దానము చేసిన దేవుడు, నెరవేర్చిన దేవుడు ఈరోజు కూడా మోషేతో మాట్లాడుతూ ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆశపడుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను వాగ్దానం ఇచ్చి ఒక తండ్రిగా, భర్తగా, దేవుని సేవకుడుగా నేను ఏదైనా వాగ్దానం చేసి మర్చిపోతానేమో, లేకపోతే నేను ఏదైనా వాగ్దానం చేసి నేను దాన్ని నెరవేర్చనేమో. కానీ ఎవరు వాగ్దానం చేసి నెరవేర్చకపోయినా ఈ మాట మీరు జ్ఞాపం చేసుకోవాలి, మనము సేవించే దేవుడు, పూజించే దేవుడు, ఆరాధించే దేవుడు, అనుసరించే దేవుడు యేసు ప్రభు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఇఫ్ హీ హాస్ గివెన్ ఎ ప్రామిస్, హీ ఈజ్ ఎ ప్రామిస్ కీపింగ్ గాడ్. హీఈస్ నాట్ ఎ మ్యాన్ టు లై. అనగా ఆయన నరపుత్రుడు కాదు, అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, అబద్ధమాడుటకు అని దేవుని వాక్యంలో ఎంతో క్లియర్గా ఉంది. హీఈస్ నాట్ ఎ మ్యాన్ టు లై. ఈరోజు వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం.